హాయ్ ఫ్రెండ్స్, ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్ ఏం వేయకుండా ఇంట్లోనే స్వీట్ కార్న్‌ని ఎక్కువ రోజులు ఎలా నిల్వ చేసుకోవాలో వీడియోలో క్లియర్‌గా చూపించాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఒక కుక్కర్ గిన్నె తీసుకొని 4 స్వీట్ కార్న్ కంకుల్ని ఇలా ఒలుచుకొని నీట్‌గా వాష్ చేసేసుకున్నాను. మనం ఇంట్లో మంచినీళ్ళు తాగే గ్లాస్‌తో 1.5 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని 2 టీ స్పూన్ల సాల్ట్ వేసి వాటర్‌లో సాల్ట్ కలిసే విధంగా ఒకసారి బాగా కలిపేయండి. కుక్కర్‌లో ఉండి వాటర్ పొంగిపోకుండా ఉండడం కోసం 1 టీ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. కుక్కర్ మూతకు గ్యాస్కెట్ అండ్ విజిల్ కరెక్ట్‌గా పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో 2 విజిల్స్ రానివ్వండి. 2 విజిల్స్ తర్వాత విజిల్‌లో ఉండే ప్రెషర్ అంతా పోయాక మూత తీసి చూసారంటే స్వీట్ కార్న్ బాగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు ఈ ఎక్సెస్ హాట్ వాటర్‌ని స్ట్రెయిన్ చేసేసి ఇలాగే వేడి వేడిగా సాల్టెడ్ కార్న్ లాగా తినేయచ్చు. టేస్ట్ చాలా బాగుంటాయి. కొన్ని స్వీట్ కార్న్ అయితే మేము ఇలాగే తినేసాము. మిగిలిన స్వీట్ కార్న్ ని చల్లటి నీళ్ళల్లో వేసుకోవాలి. నేనైతే ఇక్కడ కూల్ వాటర్ తీసుకున్నాను. మీ దగ్గర కూల్ వాటర్ లేకపోతే నార్మల్ వాటర్ లో ఐస్ క్యూబ్స్ అయినా వేసేయండి. ఉడికించుకున్న స్వీట్ కార్న్ మొత్తం ఈ కూల్ వాటర్ లో వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసి హాఫ్ అన్ అవర్ తర్వాత ఎక్సెస్ కూల్ వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసి ఈ స్వీట్ కార్న్ కెర్నల్స్ అన్ని ఒక క్లాత్ మీద వేసి ఫ్యాన్ కింద ఒక 30 మినిట్స్ పాటు ఆరబెట్టుకోండి. తడి లేకుండా కార్న్ కెర్నల్స్ అన్ని పూర్తిగా ఆరిపోయాక ఈ కార్న్ కెర్నల్స్ ని నేను వీడియో క్లిప్ లో చూపిస్తున్న ఏ జిప్ లాక్ కవర్స్ లో అయినా ఏ ఎయిర్ టైట్ బాక్స్ లో అయినా వేసి ఈ కార్న్ కెర్నల్స్ ని ఫ్రీజ్ చేసుకోండి. నేనైతే ఇలా కవర్స్ లో వేసి ఫ్రీజ్ చేస్తున్నాను. అయితే సూపర్ మార్కెట్స్ లో ఫ్రోజన్ స్వీట్ కార్న్ ప్యాకెట్స్ మనకి ఈజీగా దొరికేస్తున్నాయి కదా. బయట ఆ ప్యాకెట్స్ కొనే అవసరం లేకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా ఫ్రోజన్ కార్న్ ని రెడీ చేసి పెట్టుకోండి. ఇలా కవర్స్ లో వేసుకున్న కార్న్ కెర్నల్స్ ని 4 to 5 అవర్స్ పాటు ఫ్రీజ్ చేసుకోండి. అంతే, హోమ్ మేడ్ ఫ్రోజన్ స్వీట్ కార్న్ రెడీ. 5 అవర్స్ ఫ్రీజ్ చేశాక చూపిస్తున్నాను చూడండి. స్వీట్ కార్న్ కెర్నల్స్ ఎంత బాగా ఫ్రీజ్ అయ్యాయి కదా. అచ్చం మనం మార్కెట్ నుండి తెచ్చుకున్న ప్యాకెట్ లాగే ఉంది కదా. అలాగే స్వీట్ కార్న్ ని ఫ్రీజర్ లో 3 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. అస్సలు పాడవు. ఇన్స్టెంట్ గా ఫ్రైడ్ రైస్ లో స్వీట్ కార్న్ యాడ్ చేయాలనుకున్నప్పుడు ఆ కార్న్ ని వాటర్ లో నానబెట్టుకొని ఎక్సెస్ వాటర్ ని స్ట్రెయిన్ చేసుకొని కార్న్ ని యూస్ చేసుకోండి. కార్న్ ఇప్పుడే ఉడికించిన ఫ్రెష్ కార్న్ లాగే ఉంటుంది. ఫ్రోజన్ కార్న్ లాగా అస్సలు ఉండవు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియో ప్లీజ్ ఒక లైక్ చేసి మరెన్నో రెసిపీస్ మీరు నేర్చుకోవాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.